క్యాలెండర్ అన్నాడు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యలేదు కానీ నోటిఫికేషన్ ఇయ్యలేదు కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? పెళ్లి చేసుకోలేదు, సంసారం చేయలేదు, కానీ పిల్లలు మాత్రం పుట్టినరట. నోటిఫికేషన్ ఇయ్యలేదు, రాత పరీక్ష పెట్టలేదు, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి గ్రాడ్యుయేట్ ఓటర్లుగా మనం నమ్ముదామా? నమ్మి మళ్ళీ తిరిగి మోసపోయి వాళ్ళకే ఓటేద్దామా? ఆలోచించండి. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. సంవత్సరంలో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి కేబినెట్ లో మెగా డిఎస్సి 50,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్నాడు. అయ్యిందా? మెగా డిఎస్సి పడ్డదా? 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందా? కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటుండు. మరి ఎక్కడి నుంచి ఎట్లా జరిగింది చమత్కారం? ఎట్లా జరిగింది అంటే ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఆనాడు పరీక్షలు పూర్తయి కేవలం లీగల్ సమస్యలు మిగిలితే, చిన్న చిన్న సమస్యలు మిగిలితే అది ఈయన రాగానే పూర్తయితే ఆ కాగితాలు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పి అలా అదరగొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి విజ్ఞులు, విద్యావంతులు, విచక్షణ కలిగిన వాళ్ళు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు విద్యావంతులు, సమాజానికి దిక్సూచిగా ఉండేది మీరు, సమాజానికి దిశానిర్దేశం చేసేది మీరు, తెలియని వాళ్లకు తెలియజెప్పేది మీరు. మరి మీరు కూడా మోసపోతారా లేక మేలుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళకు అవకాశం ఇస్తారా? ఆలోచించండి. ఇవాళ మా పార్టీ తరఫున, బీఆర్ఎస్ తరఫున ఒక విద్యావంతుడు తమ్ముడు ఇక్కడ చేరుకుంటున్నాడు, ములుగు నుంచి బయలుదేరుస్తున్నాడు. రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినారు. ఎవరు ఈ రాకేష్ రెడ్డి? ఈ రాకేష్ రెడ్డి ఎవరు అంటే మీలాగనే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. పక్కనే ఉండే వర్ధనపేట నియోజకవర్గంలో వంగా పహాడ్ అనే ఒక ఊరు, అక్కడ ఒక రైతు కుటుంబంలో పుట్టిండు. చదువుకున్నాడు, బాగా చదువుకొని ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ కూడా సంపాదించిండు. బ్రహ్మాండమైన స్టేట్ ర్యాంక్ వస్తే దాంతో బిట్స్ పిలానీలో సీట్ వచ్చింది. అక్కడ కూడా చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మాస్టర్స్ కూడా అక్కడనే చదువుకున్నాడు, గోల్డ్ మెడల్ కూడా సంపాదించిండు. అక్కడి నుంచి అమెరికా పోయిండు, గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. అమెరికాలో సిటీ బ్యాంక్లో, ఫేస్బుక్లో, జేపీ మార్గన్ చేజ్లో మంచి మంచి కంపెనీల్లో 7 ఏళ్ళు ఉద్యోగాలు చేసిండు. అక్కడి నుంచి 2012-13 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న తరుణంలో నేను కూడా నా పుట్టిన గడ్డ కోసం నేనేదన్నా చేస్తా అనే ఆలోచనతో లక్షలు సంపాదించుకుంటూ అక్కడే నిక్షేపంలాగా ఉండే అవకాశం ఉండగా కూడా దాన్ని వదులుకొని ఇవాళ తెలంగాణకు వచ్చిండు. వచ్చిన తర్వాత 10-12 ఏళ్ల నుంచి ప్రజల మధ్యనే ఉన్నాడు, కలిసి పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే మీ దయ ఉంటే రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీ తరఫున గలం విప్పుతాడు. మరి వాళ్ళ అవతల వైపు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా, ఆయన ఎవరో మీకు బాగా తెలుసు. తెల్లారి లేస్తే బూతులు తిట్టుడు, తెల్లారి లేస్తే పచ్చి గలీజ్ మాటలు మాట్లాడుడు, వెకిలి పనులు చేసుడు. గుణగణాలు, అభ్యర్థుల గుణగణాలు చెప్పినప్పుడు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు మీరు తెలుసుకోవాలి. ఇటు దిక్కేమో మంచి బ్రహ్మాండమైన గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు రాకేష్ రెడ్డి, ఇంకో దిక్కేమో మీ మెడలో ఉండే గోల్డ్ గుంజుకునే బ్లాక్ మెయిలర్ ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలోచించుకోండి. దందాలు చేయడం, నేను అంటలేను దందాలు చేస్తుండవు, ఉత్తగానే అంటలేను, అకారణంగా అంటలేను. ఆయన అఫిడవిట్ ఆన్లైన్ ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది. అఫిడవిట్ తీయండి. తీన్మార్ మల్లన్న అఫిడవిట్లో ఆయన రాసుకున్నాడు 56 కేసులు ఉన్నాయి ఆయన మీద, క్రిమినల్ కేసులు 56. ఎట్లాంటి కేసులు? ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులు, గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి అమ్మాయిల బొమ్మలు మార్ఫింగ్ చేసిండని పెట్టిన కేసులు, మీ అనుమతి లేకుండా, మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నెంబర్ని తీసుకుపోయి యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెడితే దాని మీద పెట్టిన కేసులు, బ్లాక్ మెయిలింగ్ చేసి, దందాలు చేసి, బెదిరించి ఒక కుటుంబం మొత్తమే ఆత్మహత్య చేసుకోబోతే ఆ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ మీదకి వెళ్ళి కేసులు. మొత్తంగా చూస్తే అద్భుతమైన చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప ఎంచుకున్నదంటే గ్రాడ్యుయేట్ల ప్రతినిధిగా ఒక 56 క్రిమినల్ కేసులు, 74 రోజులు చెంచల్గూడ జైలు జీవితం అనుభవించిన ఒక మహానుభావునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మింగట పెట్టింది. మరి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, గ్రాడ్యుయేట్లకు ప్రతినిధిగా ఎవరు ఉండాలి? ఒక వైట్ కాలర్ వర్కర్ ఉండాలనా? ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలనా? ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉండాలనా?